సార్ ఒకసారి పెన్ ఇస్తారా? తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ప్రచారాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రాజప్ప ఏంటి ఎలక్షన్ పెట్టుకోమంటున్నాడు? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? అదేంటి రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడంటమ్మా. రాజప్ప నోట్లో నుండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే మా ఆచార్యులకు మంచి రోజులు వచ్చినట్టే. అన్న చెప్పింది ఏంటి, అక్కడ మనం చూస్తుంది ఏంటి? ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది. ఏంటి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు? మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు. అంతా కలెక్టర్ గారి వల్లే. మీరు చాలా గట్టివారు రాఘవయ్య గారు. రాజప్పకే ఎదురు తిరిగి నిలబడ్డారు. ఈ రోజు నుంచి మీ పోరాటంలో మేమందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు. చాలా సంతోషం. ఒరే నరేందర్, చెప్పురా సురేందర్. ఏది ఏమైనా మీ ఓడు గట్టాడురా. చచ్చిన పాములో కూడా చలనం తెప్పించాడు. ఆ జనమేంది, ఈ ప్రచారం ఏంటి, నేను కల్లో కూడా ఊహించలేదురా. అరే నరేందర్, చెప్పరా సురేందర్. పిలిచింది ఇక్కడ. హే గుంతలక్కడి. ఏంట్రా గురునాథం? ఈయన గ్రహం బిల్లు, ఈయన కాలింగ్ బిల్లు. సురేందర్ నరేందర్ అనుకుంటున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవరికక్కర్లేదు ఇక్కడ. ఏమైందయ్యా? నీ కొడుకు కొట్టాడని సారి కోసం వస్తే ఆ సారీ చెప్పకుండా తప్పించి తిరుగుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా వారితో సారీ చెప్పించుకుంటా, లేకపోతే రేపు పొద్దున కల్లా ఈ ఊరదిలి మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. బంగారు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు. సురేందర్ నరేందర్, ఇక్కడ ముఖద్రగ సికందర్, శంషేర్ బ్రహ్మాస్త్ర. పిచ్చిన కొడుకు. ఇక్కడ కదలిక అందరిలో వచ్చింది కానీ కొందరిలో మట్టుకు ఎలాంటి మూమెంట్ లేదు. మనకి ఫాలోయింగ్ పెరిగిందని ఆనందపడాలో, లేదా మనం ఫాలో అవుతున్న వాళ్ళు పడట్లేదని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. అన్ని బూతులు సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. హలో సార్, రాజప్ప ఎలక్షన్ జరగకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఊర్లో జనాలనే కాదు, నా మనిషిని కూడా మార్చేశావు. 30 ఏళ్లుగా నేను పెట్టిన భయానికి 30 ఏళ్ల కుర్రాడు సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకో 30 ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ రాజప్ప బతుకున్నంత కాలం మాచర్లలో ఓటు పడదు. ఓటు పడిందంటే రాజప్ప చచ్చినట్టే. నిన్ను నమ్ముకున్న వాళ్ళను వదలను. నీ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని చంపుతా. నువ్వు వాళ్ళకిచ్చిన హోపును చంపుతా. హలో స్వాతి, ఎక్కడున్నావు? దుర్గానగర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఏమైంది? తాతయ్య ఇక్కడ. నాతోనే ఉన్నారు. సరే, మీరు అక్కడే ఉండండి. పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. హలో సిద్ధు. హలో సార్, వీర తప్పించుకున్నాడంట. ఏరా, బాగా టెన్షన్ పడుతున్నావా? అయినా రాఘవయ్యని చంపుతానని ఎలా అనుకున్నావురా? 30 ఏళ్ల ముందు ఇదే పని చేశా. మళ్ళీ అదే చేస్తే జనాల్లో భయం కాదు, సానుభూతి వస్తుంది. అయినా ఆల్రెడీ నీకు క్లూ ఇచ్చా. నీకే అర్థం కావట్లేదు. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నేను నమ్మిన వాళ్ళని చంపేస్తా. నువ్విచ్చిన హోపును చంపేస్తా.
హోప్ యు అండర్స్టాండ్. ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. మెసేజ్ ఏంటి? అదే సార్, మన కుర్రాళ్ళు జనరల్గా ఫార్వర్డ్ చేసే మెసేజ్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా, నిన్ను నమ్మిన వాళ్ళని చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. Shit! చూపుడు వెలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఓటు కావాలరా? Vote for change, hope for future. మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? ఊరికి దూరంగా ఉన్నా ఎప్పుడన్నా వస్తామన్న ఆశ ఉండేది. ముప్పై ఏళ్ల క్రితం ఇదే జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మండలానికి ఒక్కరు చొప్పున నియోజకవర్గం మొత్తం అలకాటు చేశారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ల కోసం 50 ఏళ్లు తోడుగా ఉండాల్సిన బిడ్డల్ని పోగొట్టుకున్నారు. మా బతుకులు ఇంతే. జరిగింది చాలు, ఇంకా ఆపే. బ్రతకటానికి ప్రాణం ఉంటే చాలు. ఈ చావులు చూశాక ఎవడూ ఓటేయడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుంది. ఆడి పెట్టిన భయానికి ఎవరైనా వచ్చి ఓటేస్తాడా? ఒక్కడొచ్చి ఓటేయడు. 3 గంటలు గడిచిందంటే మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడు కూడా రాడు.
వచ్చావు? ఓటేయడానికి వచ్చాను. ఓటేస్తే పోతాం. రాజప్ప పని అయిపోయింది, ఓటేస్తా. ఏంటి పెద్ద ఎటొచ్చా? ఓటేయడానికి వచ్చాను సార్. ఓటేస్తే పోతావు. కలెక్టర్ రాజప్పను కొట్టి తీసుకెళ్తున్నాడు, నాకేంటి భయం? ఏరా, నామినేషన్స్ అన్నావు, ఎలక్షన్స్ అన్నావు, ఓట్లు వేయిస్తానన్నావు, వేపిస్తున్నావా? ఏరా కలెక్టర్, ఓట్లు వేసేద్దామా? మమ్మల్ని ఏమంటావా, లేక సచ్చిన కుర్రాల శవాలతో ఎంచుకుంటావా? నువ్వెంత కొట్టినా ఏం చేసినా మేం పెట్టిన భయం జనాల్లో పోదు. నేను రాజప్ప కొడుకుని, ఆయన రూపురేఖలే కాదు రాజకీయం కూడా అచ్చుగుద్దలా చేస్తా. మేం పెట్టిన భయం ఉన్నంత కాలం మాచర్లలో ఒక్క ఓటు కూడా పడదు. ఈ సిచ్యువేషన్ లో నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలరా, కానీ నువ్వు చెప్పింది విన్నాక నిన్ను వాడి న్యాయం చేయాలనిపిస్తుంది. కలెక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నా. మాచర్లలో ఓటింగ్ మొదలైంది. మీ కొంపలో కూడా ఓటర్లు ఉంటే ధైర్యంగా వచ్చి ఓటేయండి. రాజప్పని కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొచ్చా.
షాక్ అయ్యావా? నీ పుత్రరత్నమే. నువ్వు పెట్టిన భయాన్ని నీతోనే పోగొట్టా. నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వీడెందుకున్నాడో తెలుసా? నువ్వు కంటెస్ట్వి. నిన్ను కొట్టినా చంపినా ఎలక్షన్స్ ఆగిపోతాయి. నాకు కావాల్సిన ఎలక్షన్స్ జరగడమే. అయినా నీకు ముందే చెప్పాను కదరా, నువ్వే గెలవమని. జనాన్ని ఓట్లు అడిగి గెలవడం మానేసి జనాల చావుతో ఏంటో రాజకీయం. ఏంటో అన్నావు? రాజప్ప బతుకున్నంత వరకు మాచర్లలో ఓటు పడదా? ఓటు పడింది, పోలింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏంటో నీకు తెలుసు. జనం మెచ్చిన వాడే నాయకుడు.